హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ దివ్య మంచాల, కన్సల్టెంట్ డర్మటాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్. ఈరోజు మనం సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడదాము. మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఎండలోంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ వల్ల స్కిన్ ట్యానింగ్తో పాటు ఎన్నో రకాల స్కిన్ చేంజెస్ చూస్తుంటాము. ఇది కంటిన్యూగా జరగటం వల్ల మనకి కొలాజన్ అనే ప్రోటీన్ స్కిన్లో డ్యామేజ్ అవుతుంది. దాని తాలూకా కంటెంట్ కూడా తగ్గుతుంది. దీనివల్ల వ్రింకిల్స్, స్కిన్ థిక్నెస్, అన్ఈవెన్ పిగ్మెంటేషన్ ఆర్ ఇర్రెగ్యులర్ పిగ్మెంటేషన్ పెరుగుతాయి. స్కిన్ ఎలాస్టిసిటీ అనేది తగ్గుతుంది అండ్ సన్ బర్న్స్, క్యాన్సర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. సో మనము డైలీ స్కిన్ కేర్ రొటీన్లో సన్ స్క్రీన్ అనేది వాడడం ఇట్స్ అన్ ఎసెన్షియల్ కాంపోనెంట్. మన ఇండియన్ స్కిన్ టైప్కి 30 to 50 సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ సన్ స్క్రీన్స్ వాడాలి. సన్ స్క్రీన్స్లో ఫిజికల్ సన్ స్క్రీన్స్ అని ఉంటాయి, కెమికల్ సన్ స్క్రీన్స్ ఉంటాయి. అండ్ మనం ఒక ఐడియల్ సన్ స్క్రీన్ ఎలా ఉండాలి అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్, విజిబుల్ రేస్ రెండు కవర్ అయ్యేటట్టుగా బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్క్రీన్స్ ఉండాలి. అండ్ స్కిన్ ఇరిటేట్ అవ్వకూడదు. అండ్ స్కిన్ పింపుల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు నాన్ కొమెడోజెనిక్ సన్ స్క్రీన్స్ వాడాలి. అవుట్డోర్ స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్, స్విమ్మింగ్ చేసేవాళ్ళు వాటర్ రెసిస్టెంట్, పర్స్పిరేషన్ రెసిస్టెంట్ సన్ స్క్రీన్స్ వాడాలి. ఇందులో జెల్ బేస్డ్, ఆక్వస్ ఫార్ములేషన్స్, లోషన్స్, రకరకాల ఫార్ములేషన్స్తో ఉంటాయి. సో మన డర్మటాలజిస్ట్ అడ్వైస్ చేసినట్టుగా మన స్కిన్ టైప్ సూట్ అయ్యేటట్టుగా మన అవుట్డోర్ యాక్టివిటీస్ అన్నీ కన్సిడర్ చేస్తూ యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్స్తో పాటు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్ కూడా తీసుకోవాలి. అంటే వేరియస్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్స్, టొమాటోస్ అండ్ ఫ్రూట్స్లో సిట్రస్ ఫ్రూట్స్, వాటర్మెలన్, పపాయా ఎక్సెట్రా. సో ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటే మన స్కిన్ కూడా బాగుంటుంది. థ్యాంక్ యూ.